హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. ఈరోజు మనం ప్రతినిధి మూవీ రివ్యూ గురించి చెప్పుకున్నాం. మర్చిపోయానండి, ముందు రివ్యూ చెప్పుకునే ముందు రేపే మన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అదే అండి ఓటర్స్ డే. అందరు రెడీగా ఉన్నారా ఓటేయడానికి? నేనైతే ఓటేయడం కోసం చాలా కష్టపడి 600 కిలోమీటర్స్ అది పనిగా రెస్ట్ చేసి మరి వచ్చాను. ఎందుకంటే ఓటేయడం మన హక్కు. ఆ హక్కునైతే మనం వదులుకోకూడదండి. కంపల్సరీగా ఓటేయాలి. మనం ఓటు వేసినప్పుడే మంచి పాలన, మంచి నాయకులు, మంచి పాలిటిక్స్ అని మనం చూడగలం. సో అందుకనే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు శ్రమ అనుకోకుండా ఓటైతే వేయండి. మహా అంటే ఒక 1 అవర్ వెయిట్ చేస్తాం. సో ఎన్నో వాటి కోసం మనం కొన్ని గంటలు గంటలు వెయిట్ చేస్తాం భయ్య. సో ఓటు కోసం ఒక 1 అవర్ వెయిట్ చేయడంలో తప్పులేదు. కంపల్సరీగా అందరూ పోయి అయితే మీ ఓటైతే వేయండి. మీ హక్కును కాపాడుకోండి. హ్యాపీ ఓటర్స్ డే. ఓకే, ఇప్పుడు మన రివ్యూలోకి వస్తే ప్రతినిధి 2 నారా రోహిత్ లీడ్ రోల్ యాక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ ద ఫేమస్, అంటే న్యూస్ ఛానల్స్లోకి ఒక ఐడియా ఉంటుంది, TV5 మూర్తి ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీ జనరల్గా మెయిన్ ఈ మూవీకి మైనస్ ఏంటంటే అసలు ఈ మూవీ ప్రతినిధి 2 మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎప్పుడు రిలీజ్ అయింది అనేది చాలామందికి ఇప్పటివరకు కూడా ఐడియా లేదు వేరు. కానీ ఈ మూవీ బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం పర్లేదు అనిపించిన, బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ టైమింగ్. సో ఒక పక్క IPL ఫీవర్, ఒక పక్క ఎలక్షన్ ఫీవర్, సో అన్ని రకాలుగా ఈ మూవీ కొంచెం లాస్ అని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీ రివ్యూకి వస్తే, ఇన్డెప్త్ రివ్యూకి వస్తే, ప్రతినిధి ఈజ్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్ ఫ్రమ్ నారా రోహిత్. సో నారా రోహిత్కి మాత్రం మంచి క్యారెక్టర్ పడింది చెప్పాలి. ఒక హానెస్ట్, డేర్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్గా చేశాడు ఈ మూవీలో. సో ఎవరినైనా సరే తప్పు చేస్తే ఎవరినైనా సరే నిలబెట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ తప్పుల్ని బయట పెట్టే ఒక ధైర్యం కలిగిన ఒక యువకుడిగా చేశాడు. ఆ క్యారెక్టర్లో నారా రోహిత్ అయితే పరకాయ ప్రవేశం చేశాడు. పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. అయితే స్టోరీ అయితే జనరల్గా ఇప్పుడు మనం ఈ పాలిటిక్స్ మూవీస్ చూస్తున్నాం, పొలిటికల్ మూవీస్ చూస్తున్నాం, కొంచెం అదే పందాల ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా రేసింగ్ ఉంది మేము, చాలా ఎంగేజింగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. కొంచెం సెకండ్ హాఫ్ అయితే కొంచెం డల్ అయింది, ల్యాగ్ ఎక్కువైంది. సో కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపిస్తుంది మనకి. మెయిన్ అందులో ఇక్కడ మన TV5 మూర్తి తన జర్నలిజంలో తన ఎదుర్కొన్న అనుభవాల్ని ఈ మూవీలో చూపించాడని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే తన గురించి తెలిసిన తను కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంచెం న్యాయం కోసం ప్రశ్నిస్తాడు. అయితే మీడియాలో ఉండడం వల్ల ఒకళ్ళ వైపు మాట్లాడాల్సిన పరిస్థితి దానికి. సో అదే ఇక్కడ చూపించడానికి నాకైతే అనిపించింది. మెయిన్గా ఇక్కడ సపోజ్ ఈ నారా రోహిత్ అండ్ TV5 మూర్తి నుంచి ప్రతినిధి 2 వస్తుందంటే అందరికీ వచ్చాయి మనం. మెయిన్గా నాకు కూడా అనుమానం వచ్చింది ఏంటంటే ఏదో ఒక పార్టీ వైపే ఉంటుందేమో. నారా రోహిత్ అంటున్నారు, TV5 మూర్తి అంటున్నారు, కాబట్టి ఇది ఏదో ఒక పార్టీకి సపోర్ట్గా, ఒక పార్టీకి ఆపోజిట్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ అనుకున్నంతైతే లేదు భయ. సినిమాలో కొంచెం కమర్షియల్గానే ఉంది. మెయిన్గా ఈ మూవీ రకరకాల రాజకీయ నాయకులు అండ్ అపోజిషన్లో ఉండేవాళ్ళు అండ్ అధికారంలో ఉండేవాళ్ళు, వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన తప్పుల్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయట పెడుతుంటాడు. అండ్ ఇదే ప్రాసెస్లో సీఎం క్యాంప్ ఆఫీస్ మీద, సీఎం మీద ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బాంబ్ బ్లాస్ట్లో సీఎం చనిపోతాడు. దీని గురించి మూవీ మొత్తం నడుస్తుంది. అసలు అటాక్ ఎవరు చేశారు, ఈ బాంబ్ అటాక్ ఎవరు చేశారు, సీఎం ఎవరు చనిపోయారు, దీని మీద మూవీ నడుస్తుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా రేసీగా మంచిగా ఉంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి కొంచెం సిబిఐ ఎంక్వైరీ కొంచెం ఇల్లాజికల్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు అయితే మనకు కూడా కొంచెం బోర్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా కొంచెం ఈ మూవీకి మెయిన్ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సాంగ్స్ అయితే అస్సలు బాగాలేపోయాయి. అండ్ ఎంత మహతి స్వరసాగరు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా కొట్టాడు. ఈవెన్ యాక్షన్ సీన్స్ కానీ అండ్ టైటిల్ పర్టికులర్గా చెప్తున్నాను, టైటిల్ రోలింగ్స్ అప్పుడు ఆ కొట్టిన బీజిఎం అనేది చాలా బాగుంది, చాలా క్యాచీగా ఉంటుంది. ఎంత లేపినా సరే బీజిఎం తోటి మూవీలో సీన్లు అంత లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో మహతి స్వరసాగర్ అయితే 100% బీజిఎంలో అయితే న్యాయం చేశాడు. బట్ సాంగ్స్ మాత్రం ఏం లేవు, అసలు గుర్తు కూడా ఉండవు. యాక్చువల్గా ఆ ఫస్ట్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, అది అస్సలు బాగాలేదు. నారా రోహిత్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. అండ్ మెయిన్ చెప్పేది అంటే రోహిత్ గారు, మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే. అండ్ వీలైతే యాక్షన్, అంతేగాని ఈ సాంగ్స్ ఇంట్రడక్షన్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మీరుగా చేయండి, అందరూ ఎంకరేజ్ చేస్తారు అండ్ అందరూ కూడా హ్యాపీగా చూస్తారు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ కొంచెం మీకు పాలిటిక్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు.
సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపించినా తప్పదు, భరిస్తే ఓకే, వన్ టైం వాచబుల్. అందరూ హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ మూవీని మీరు ఎంజాయ్ చేయగలరు. ఫైనల్గా ఇంకో విషయం చెప్పడం, ఉదయ్ భాను ఈ మూవీలో ఒక మీడియా చైర్మన్గా తను చేసింది. ఉదయ్ భాను తనకు మంచి క్యారెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి. సో అంత ఇంపార్టెన్స్ లేకపోయినా సరే కొంచెం క్యారెక్టర్ మాత్రం కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అండ్ తనే నడిపిస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. మేబీ క్రూషియల్గా అయితే తన ఇంపార్టెంట్ రోల్ అయితే ఏం లేదు. మొత్తం మన నారా రోహిత్ భయ్యే అంత సినిమా అంతా 2.5 hours దగ్గరుండి తన భుజాల మీద పెట్టి సినిమా మొత్తం చూసుకున్నాడు, స్టోరీ అంతా. అందుకే అప్పుడప్పుడు ఇప్పుడు నారా రోహిత్ కనిపిస్తుంటే మనకు అప్పుడు బోర్ కూడా కొడుతుంది. అండ్ హీరోయిన్ చేసిన హీరోయిన్ గురించి పెద్ద చెప్పుకోవాల్సిన లేదు కానీ, బట్ హీరోయిన్ ఉంది కాబట్టి సిరీల్ ఎలా అని తన కొత్త డీబట్ హీరోయిన్. సో ఒక సాంగ్ ఉంది సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరికి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ ఒకటి, ఎందుకురా బాబు ఈ సాంగ్ అనిపిస్తుంది. సో అటువంటి టైమింగ్ లేని సాంగ్స్ అనేవి చాలా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. సో మనకు కొంచెం బోర్ అనిపిస్తుంది. అది తప్పిస్తే అండ్ సినిమాటోగ్రఫీ కానీ అండ్ యాక్షన్ సీన్స్ కానీ అండ్ బీజిఎం కానీ అన్నీ బాగున్నాయి. కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం డల్ ఉంది. సో వన్ టైం వాచబుల్ కంపల్సరీ అండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. థ్యాంక్ యూ, బాయ్.